మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతున్నారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. జూన్ నెల విశేషంగా కుంభరాశి వాళ్ళకి గుడ్ న్యూస్లు, బ్యాడ్ న్యూస్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెల? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జూన్ మాసంలో కూడా మనకి రాశిలోనే రాహు ఉంటాడు, సప్తమంలో కేతువు. అంటే చంద్రుడు దశమ స్థానం నుంచి లాభస్థానం అంటే 12 రాశులు తిరిగి మళ్ళీ లాభంలోకి వచ్చి కూర్చుంటాడు చంద్రుడు ఈ నెలంతా కూడా. ధనస్థానంలో శని ఉంటూ ఏలినాడు శని నడుస్తుంది. పరాక్రమ స్థానంలో కుజుడు 21వ తేదీ వరకు ఉన్నాడు. 4లో రవి, ఆ రవి 14వ తేదీకి పంచమంలోకి మారుతాడు. పంచమంలో ఉండే గురువు 2వ తేదీకే మనకి 6వ స్థానంలోకి వచ్చేస్తున్నాడు. అండ్ బుధ శుక్రుడు కూడా, శుక్రుడు 9వ తేదీకి, బుధుడు 22వ తేదీకి మారుతూ సప్తమంలో కేతు ఉన్నాడు. ఈ ఒక్కొక్క ప్లానెట్ తన యొక్క కారకత్వాన్ని బట్టి గోచారంలో ఆ యొక్క జాతకుడికి బలాన్ని ఇస్తూ ఉంటుంది, కొన్ని బలహీనపడుతూ ఉంటాయి. దానివల్ల కలిగే ఫలితాలు, రెమెడీస్ ఏం చేసుకోవాలనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ యొక్క అంశం చెప్తుంది నేనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ, ఎప్పుడైతే రాహు రాశిలో ఉన్నాడో, ప్రధానంగా ఎవరికైనా రాహు రాశిలో ఉంటే గోచారంలో కావచ్చు, జన్మజాతకంలో కావచ్చు, పొరపాటును కూడా మనం చూడండి రోడ్డు మీద ఏవో వేస్తూ ఉంటారు, అవి తొక్కి వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకోండి. అవి తొక్కుకుంటూ వెళ్తే ఆ ఎనర్జీ తొందరగా కనెక్ట్ అవుతుంది వీళ్ళకి, రాహు ఉన్న వాళ్ళకి. అయితే వీరికి 2లో శని ఉన్నందుకు ధనార్జన, ధన సంపాదన విషయంలో కొద్దిగా టైట్గా ఉన్నప్పటికీ వీళ్ళు విదేశాలకునో ఇంకో ప్రదేశానికనో వెళ్తే చాలా బాగుంటుంది చెప్పాలంటే. కాకపోతే 3లో కుజుడు ఉన్నందుకు కొంచెం పోలీసు వారితోని, అన్నదమ్ములతోని, అంటే ఏదైనా దాయాదులతో అనవసరంగా, అంటే ఎలా ఉంటుందంటే ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి ఇలా మాట్లాడేంటి అనిపిస్తుంది. సైలెంట్గా ఉంటాడంటే ఎప్పుడు ఏంటో సడన్గా రెచ్చిపోయినట్టు ఉంటుంది. కమ్యూనికేషన్ హౌస్లో కుజుడు ఉన్నప్పుడు వీళ్ళ కమ్యూనికేషన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. కుంభం వారికి ఇప్పుడు ఉండే కండిషన్లో ఏదైనా మొహమాటం లేకుండా చెప్పడం, దానివల్ల ఒక్కొక్కసారి ఇబ్బందులకు కూడా గురవుతుంటాం. కాబట్టి కొంచెం కమ్యూనికేట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే కాస్త కందులు దానంగా ఇస్తే మంచిది, క్యారెట్స్ గోవుకు తినిపిస్తే మంచిది. మరియు 4లో రవి ఉండడం కొంతవరకు యావరేజ్. కాకపోతే పంచమంలోకి ఎప్పుడైతే రవి వెళ్తాడో అక్కడ నుంచి సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. లోన్స్ కూడా లభిస్తాయి, ఎందుకంటే వీళ్ళకి ఈ గురువు 6వ భావంలో ఉన్నాడు కాబట్టి లోన్స్ లభిస్తాయి. మరియు ఈ శుక్రుడు, బుధుడు కూడా 6లో చేరుతున్నాడు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది మీకు. 9వ తేదీ దాటితే ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయి. 22వ తేదీ దాటితే ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయి చెప్పాలంటే వీరికి. కుజుడు 21వ తేదీకి మారుతున్నాడు కాబట్టి ప్రధానంగా జూన్ మాసంలో అక్కడి నుంచి మాత్రం కొంచెం ఈ వాహనం మీద జీవిత భాగస్వామితో కలిసి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు? శుభకార్యాలంటే కుంభం వారికి ఏదైనా శుభకార్యం కొంచెం ఈ 2 నెలలు కూడా గురువు మనకి కర్కాటకంలో ఉంటాడు కదా, గురువు పక్కకి జరిగాకే శుభకార్య సంబంధించిన ఆలోచించడం మంచిదనే చూపిస్తుంది. కాకపోతే లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ఉన్నందుకు నన్ను అడిగితే ఈ రాహుకేతులు మారాకే వివాహం జోలికి వెళ్ళాలి. కానీ తప్పక ఒక్కోసారి చేసుకోవాల్సి వస్తే మాత్రం చేసుకోబోయే వరుడు కానివ్వండి, వధువు కానివ్వండి, వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఇప్పుడుండే గోచార ఫలితం ఎలా అయితే ఉందో, లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ఎలా ఉన్నాడో అటువంటి కాంబినేషన్ లేకుండా చూసుకోవాలి. అలా కనుక చూసుకొని వివాహం చేసుకున్నట్లయితే బాగుంటుంది. శత్రువులు అంటే ఇప్పుడు ప్రజెంట్ శత్రుత్వం ఎవరితో వస్తుంది, ఎవరితో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే? ఒకటండి, కుంభలగ్నాత్ 6వ స్థానాధిపతి చంద్రుడు. సర్వసాధారణంగా మీరు గమనిస్తే కనుక మదర్ వల్ల కూడా కొంత శత్రుత్వం వస్తుంది. మదరు, అత్తగారు, లేకపోతే ఒక్కొక్కసారి చూడండి ఓవర్ థింకింగ్ వల్ల ఇబ్బంది, వీటి వల్లే వస్తుంది. కాబట్టి లలితా సహస్రనామాల్లో ఉండే శ్రీమాత్రే నమః మంత్రం చేసుకోవచ్చు. లేదు బాగా శత్రువులు ఏర్పడ్డారు అలాంటప్పుడు పర్టికులర్గా లక్ష్మీ నరసింహస్వామి స్తోత్ర పఠనం చేయడము. అండ్ అదేవిధంగా అప్పులు ఎక్కువ ఏర్పడ్డాయి అనుకోండి, ఓం అపర్ణాయ నమః అనే మంత్రం చేయడము, ఇవి చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం వీలు చేసుకోవాల్సిన పరిహారాలు, వెళ్ళాల్సిన క్షేత్రాలు ఏంటి గురుగారు? అమ్మవారి ఆరాధన, విష్ణు సహస్రనామాలు చేయడం మంచిది. వెళ్ళాల్సిన క్షేత్రాలు అంటే ఇప్పటికే లేట్ అయిపోయింది, సంబంధాలు చూస్తున్నాయి, ఇవన్నీ గోచరాలు చూస్తారనుకుంటే గణపతి ఆలయానికి వెళ్ళడం, గణపతి దగ్గర ఏదైనా మీరు సమర్పించడం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా వీళ్ళు వివాహం విషయం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఇది చేయాలి. గురుగారు, అలాగే ధనం మూలం ఇదం జగత్ అంటూ ఉంటారు. మరి ఆర్థిక సమస్యలు ఉన్నవారు
కాస్త ఎంత సంపాదించినా కూడా పెద్దగా నిలబట్టలేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తరచుగా వస్తున్నాయి అనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఒకటండి, ధనం అనేటువంటిది యోగం. ఇది 2 రకాలుగా ఉంది. మీకు మీరుగా క్రియేట్ చేసుకుంటారా? లేకపోతే పూర్వజన్మ కర్మ బట్టే వస్తుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ధనయోగం ఎంత బలంగా ఉంది. నెలకు ఒక 10,000, 15,000 సంపాదించే యోగంలో ఉందా? కొంతమంది 5,000కి, 3,000కి సంపాదించారు. 5,000కి ఒక ఆవిడ వెళ్తుంటుంది జాబ్కి, నేను చూసా. అలాగా అసలు మీకు ధనబలం కొంతే ఉందా, మీడియంగా ఉందా, హై లెవెల్లో ఉందా? ఇది జ్యోతిష్ శాస్త్రంలో తెలుస్తుంది. అలాగే మీరు బిజినెస్ ద్వారా ధనయోగం ఉందా, లేకపోతే జాబ్ ద్వారా ధనయోగం ఉందా? ఆ బిజినెస్ కూడా ప్రోడక్ట్ రిలేటెడా లేకపోతే ఈ సర్వీస్ రిలేటెడా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏదో మోసగా వెళ్ళిపోతూ తర్వాత ఎక్కడో చూపించుకుంటే, అయ్యో మీకు ఈ వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది కదా అన్న, అక్కడి నుంచి వాళ్ళు ఎదగడం నేను చూశాను. చాలామంది మామిడి పళ్ళ వ్యాపారం అనుకోండి, లేకపోతే ఇంకేదైనా స్వీట్ షాప్ అనుకోండి, అక్కడి నుంచి మనకి ఎలా అంటే వచ్చిందే ఉదాహరణ చెప్తా. ఒకతను ఒక హోటల్లో పనిచేసేవాడు. ఆయనకి పెద్ద శాలరీ ఉండేది కదా, ఎప్పుడో అవమానాలు, చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు నా దగ్గర ఎందుకో చూపించుకున్నప్పుడు, నీకు హోటల్ బాగుంది కదయ్యా, అసలు ఫుడ్ రిలేటెడ్ కాంబినేషన్ బాగుంది కదా అంటే చంద్రుడు ఇస్తున్నాడు అక్కడ. ఇప్పుడు అతను సిటీలో 10 బ్రాంచ్లు ఉన్నాయి, లక్షల కొద్ది డబ్బు. అప్పుడు శాలరీకి సినిమాకి వెళ్ళాలంటే కూడా ఆలోచించేవాడు, అమ్మ ఇప్పుడు ఈ సినిమాకు 200 రూపాయల టికెట్ అవసరమా అని. ఇదంతా ఒక స్పామ్ ఆఫ్ 6-7 ఇయర్స్లో జరిగిన మార్పు ఇదంతా కూడా ఆ రకంగా అనమాట. సో కాబట్టి ఇది అయితే ఇక్కడ ఏంటంటే, ఎవరికైనా ఫైనాన్షియల్ గ్రోత్ బాగా రావాలి, అసలు లగ్నం కూడా తెలియదు, ఏం తెలియదు అంటే మాత్రం 2 నామాలు 48 నిమిషాలు చేయాలి. ముహూర్త కాలము అంటారు 48 నిమిషాలు. ఎందుకు 48 నిమిషాలు చేయాలండి, 20 నిమిషాలు కాదా అంటే నేను ఒకటే అడుగుతాను. ఇప్పుడు మీరు అన్నం వండుకుంటారు కదా, కుక్కర్లో ఒక 20 నిమిషాలు అయితేనే అన్నం ఉడుకుతుంది. 10 నిమిషాలుగా తీసేస్తానంటే ఉడకదు. అది ఏదైనా ఒక సమయం అనేది ఉంటుంది. ముహూర్త కాలం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. ఈ 2 నామాలు ఎవరైతే 48 నిమిషాలు చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది అమ్మవారు ఇస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే, మీరు మెయిన్గా చదివేటప్పుడే చూసుకోవాలి, ఎడ్యుకేషన్ టైంలోనే అసలు ఏది ఎడ్యుకేషన్ చేస్తే ధనయోగం కలుగుతుంది అని. మీరు అది చేస్తుంటే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. ఆ రకంగా ఏంటంటే ఈ 2 నామాలు చేయడము ప్లస్ దీంతో పాటు గోవులకు కాస్త తీపి చపాతీలు ఉంటాయి, అంటే మనకి తేనె పూసిన చపాతీలు, అవి కనుక తినిపించినట్లయితే కూడా ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.